ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలను ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. అయితే గత 3 నెలలుగా బీసీ రిజర్వేషన్ తర్వాతే ఉంటుందని ప్రభుత్వం చెప్తూ వస్తోంది. అందుకోసం రాష్ట్రంలో కులగణన సర్వే చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఆ తర్వాత సభలో చర్చించి తెలంగాణ గవర్నర్ వద్దకు పంపింది ప్రభుత్వం. కానీ ఆ తీర్మానాన్ని పరిశీలించాల్సిందిగా గవర్నర్ రాష్ట్రపతికి పంపించారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఫలితాలు విఫలమయ్యాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాగైనా బీసీ రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది. కానీ ప్రస్తుతం ఆ ప్రయత్నాలు సఫలమయ్యేలా కనిపించడం లేదు. గత బుధవారం ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ధర్నా చేశారు. రాష్ట్రపతి కలిసే ప్రయత్నం చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తాజాగా ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ బీజేపీ తీరును ఎండకట్టేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యాచరణ చేపడుతోంది. మా విధానం నినాదం కేవలం బీసీలకు 42% రిజర్వేషన్స్ మాత్రమే. గల్లీలో కాదు ఢిల్లీలోనే తేల్చుకుందామని వచ్చాం. కానీ ఎవ్వరూ మాకు మద్దతు ఇవ్వడం లేదు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. బీజేపీకి ఏమైనా రోగం వచ్చిందా? తెలంగాణ ప్రజల కోసం చేసిన బీసీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదు? కేంద్రం తలుచుకుంటే వెంటనే అవుతుంది, కానీ చేయడం లేదు. ఇటు బీఆర్ఎస్ నైతికంగా కూడా మాకు మద్దతు ఇవ్వడం లేదు. ఈ రెండు పార్టీలు ఒకటే. వాటికి గుణపాఠం చెప్పేలా మా ప్రణాళిక ఉంటుంది. ముస్లింస్ కి ఎక్కువ రిజర్వేషన్ కల్పిస్తున్నామని బీజేపీ మితండవాదం చేస్తోంది. మీకేవైనా సందేహాలుంటే తెలంగాణ సెక్రటరియట్కు వచ్చి చర్చ చేద్దామన్నారు. అన్ని వివరాలతో అధికారులను కూడా అక్కడ ఉంచుతా, కానీ బీసీ బిల్లుకు మాత్రం అడ్డుపడకండి అన్నారు. త్వరలో సెప్టెంబర్ చివరికల్లా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.